మౌనం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ ఉండే ధైర్యమున్నా ఉండి మనసిరన్నా ఇండియాలో పుట్టిన నాయకులు సుజనా సుఫలా మలయజ శీతలా సస్యశ్లా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ వందే మాతరం వందే మాతరం. విధంగా ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. వారి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా విధంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశ ఐక్యత కోసం, ఈ దేశం ఎప్పుడు కూడా సుసంపన్నంగా ఉండాలి, తర్వాత ఈ దేశంలో ఎక్కడ అరాచకత్వం ఉండొద్దు, ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలని చెప్పేసి ఈ ర్యాలీల యొక్క ఉద్దేశంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రాంతం లేదు, వర్గం లేదు, కులం లేదు, మతం లేదు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు భారతీయుడే అనేటువంటి ఒక ఆలోచనని రేకెత్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశం సత్రం కాదు, విదేశీయులుగా చొరబాటుదారులు అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది సత్రం కాదు, ఈ దేశ పౌరులు మాత్రం ఇక్కడ ఉండాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని, రోహింగ్యాలని, అదే రకంగా శ్రీలంక అక్కడి నుంచి వచ్చినటువంటి మతోన్మాదులందరినీ కూడా ఈ దేశం నుంచి పంపించాలా, దానికోసం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ 15th ఆగస్టుకు ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి సందేశాన్ని అందరం కూడా పాటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే 2047 వరకు నరేంద్ర మోడీ గారి సంకల్పం, భారత పార్లమెంటు సంకల్పం ఏమంటే 2047లో ఈ దేశం విశ్వగురు స్థానానికి వెళ్ళాలా, అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేటువంటి సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, రాజకీయ పార్టీలందరూ జెండాలు పక్కకు పెట్టేసి దేశ 3 రంగుల జెండా, జాతీయ జెండానే ఒక సంకల్పంగా తీసుకొని పోవాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు పిలిపించినారు. దానికోసమే మేము ఈ సందర్భంగా ర్యాలీలు తీస్తూ ఉన్నాం. మేము ముఖ్యంగా 15th ఆగస్టు రోజు అందరం కూడా జాతీయ పతాక ఆవిష్కరణ రోజు మనందరం చేయాల్సింది ఏంటంటే 2047 వరకు ఈ దేశము అగ్రమిగా నిలవడం కోసం మనందరం పనిచేయాలి, దానికోసం ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా అర్బన్ నక్సలైట్లు, అదే రకంగా ఢిల్లీలో మిగతా చోట్ల ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు తీవ్రవాద ముసుగులో. ఎక్కడ కూడా అటువంటి వలలో చిక్కకుండా ఇవాళ సోకాళ్ళు మేధావులందరూ కూడా ఇవాళ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశం ఒక్కటిగా ఉండకూడదు, భారతమాతని ఎక్కడికక్కడ ముక్కలు చేయాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ఒత్తాసు పలుకుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సంకల్పం తీసుకొని 2047 వరకు ఈ దేశం అగ్రమంగా ఉండడం కోసం మనందరం కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి కోరుతాం.